హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా మనమైతే ఈ రోజు ఏంటి అంటే మనం ఈ రోజు వీడియో అనేది ఇంగ్లీష్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది C20 డిప్లొమా స్టూడెంట్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఎప్పుడు కూడా కాలేజ్ లో ఇంగ్లీష్ కి సంబంధించి పెద్దగా క్లాసెస్ జరగవు, ఉన్నా కూడా వీక్ మొత్తానికి ఒక 2-3 క్లాసెస్ తీసుకుంటారు. అండ్ కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఇయర్ అవి కూడా అయ్యాయో లేవో తెలియదు కాబట్టి సో ఈజీగా పాస్ అవ్వడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే మీకు డామ్ షూర్ గా అర్థమవుతుంది. అండ్ అలానే మీరైతే ఏమి వరి కావక్కర్లేదు. ఇది పార్ట్ 1 ఆఫ్ దిస్ వీడియో. ఇది పార్ట్ 2 అనేది ఈ వీడియో చూసిన వెంటనే ఒక 1-2 hours లో అయితే రావడం జరుగుతుంది. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో ఏం చెప్తానంటే ఈ వీడియోలో నేను ఏవైతే ఫార్మాట్ చెప్తాను కదా ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్, ఆ వీడియోలో ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో మీకు ఆ ఎస్సే క్వశ్చన్స్ అనేవి మీరు ఎలా అటెంప్ట్ చేయాలి మొత్తం కూడా లెటర్ రైటింగ్, రిపోర్టింగ్, ఫార్మాటింగ్ అన్ని కూడా నేనైతే ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా రాయాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే మీకు 50 మార్క్స్ వచ్చేసినట్టే. మీరు ఇంగ్లీష్ ఏంటంటే ఎలా రాయాలి అని తెలుసుకుంటే మీరు ఈజీగా రాసేసుకోవచ్చు, అంతకు మించి ఇంకేం లేదు, అంతకు మించి. ఓకేనా? సో ఎలా రాయాలని తెలుసుకుంటే రాసేయచ్చు తప్ప మీరు ఏదో పెద్దగా వెళ్ళి చదివాల్సినంత అవసరం లేదు. బట్ ఆ ఐడియా కూడా చాలా మందికి ఉండదు కాబట్టి నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. సో మనకి వెయిటేజ్ అలాంటి వాటితో పని లేదు, బట్ నేనైతే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో అండ్ అలానే ఇంతవరకు కూడా టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వలేనట్టయితే జాయిన్ అవ్వండి. మీ ఎగ్జామ్స్ అయ్యే ప్రతి టైం కూడా నేనైతే హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ప్రీవియస్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అండ్ అలానే కొన్ని బ్రాంచ్ సబ్జెక్ట్స్ కి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మీకు మన ఛానల్లోనే ప్లేలిస్ట్ ఉంటుంది, C20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి దాంట్లో కనిపిస్తాయి. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో టోటల్ గా 11 చాప్టర్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ చాప్టర్స్ ఉన్నాయని ఏమీ టెన్షన్ తీసుకోకండి. ఈ చాప్టర్స్ కి మీరు రాసే క్వశ్చన్ పేపర్ కి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఇంగ్లీష్ తో అదే కదా మనకు వచ్చే ప్రాబ్లం ఇక్కడ. సో ఏంటి అంటే సో ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ ఉన్నాయి కదా, 1, 2, 3. సో ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ 17 మార్క్స్ వస్తాయంట, 3 షార్ట్స్ వస్తాయంట, 1 8 మార్క్ ఎస్సే వస్తుందంట. అండ్ ఆ తర్వాత 4 and 5th చాప్టర్స్ నుండి 14 మార్క్స్ వెయిటేజ్ అంట, 2 షార్ట్స్ అంట, 1 ఎస్సే అంట 8 మార్క్ కి. 4 and 5th ఏ దాంట్లో నుంచైనా 8 మార్క్ రావచ్చని. అండ్ 6, 7, 8 ఓకే, సో అది 6, 7 ఉంది కదా, ఈ 6, 7 లో నుంచి 14 మార్క్స్ 2 essays and 1 essay, 2 షార్ట్స్ అండ్ 1 essay. అండ్ 8, 9, 10, 11 నుండి 35 మార్క్స్ వస్తాయంట. ఆ 35 మార్క్స్ ఎలా అంటే 2 8 మార్క్ ఎస్ఏ అండ్ అలానే 3 షార్ట్స్ అండ్ అలానే ఒక 10 మార్క్ ఎస్ఏ క్వశ్చన్ కూడా ఈ 7, 8, 9, 10 నుండి వస్తుంది 11. సో మీకు అర్థమై ఉంటుంది కదా వెయిటేజ్. సో ఇదైతే టోటల్ గా మీకు వెయిటేజ్. ఇప్పుడైతే మీకు వెయిటేజ్ నుంచి ఎటువంటి సంబంధం లేకుండా మీకైతే నేను చెప్తాను, వినండి ఒక్క నిమిషం. గాబరా అయితే తీసుకో, మీరు అస్సలు టెన్షన్ పడకండి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మీకైతే డామ్ షూర్ గా అర్థమవుతుంది. ఇవ్వండి ఈ 1, 2, 3 లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1, 2, 3 లెసన్స్ నుండి ఎన్ని షార్ట్స్ వస్తాయని మనం డిస్కస్ చేసాం పైన. సో చూడండి మీరు ఒకసారి. సో టోటల్ గా మీకు ఎన్ని షార్ట్స్ వస్తాయి అన్నట్టయితే మీకు సో చూడండి ఇక్కడ 3 షార్ట్స్ వస్తాయి అండ్ 1 ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. మీకు ఏం తెలుసు, ఎస్ఏ అనేది ఇంటర్నల్ చాయిస్ కదా, ఏ ఆర్ బి. సో 11 ఏ ఆర్ బి, ఆ 11 ఏ ఆర్ బి అనేది రెండు కూడా మనకి ఈ 3 లెసన్స్ నుండే వస్తుంది. సో మనకైతే మీకు ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. C20 స్టూడెంట్స్ కి ఇదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి ఇంగ్లీష్ కి ఈ ఇయర్ క్వశ్చన్ ఇంగ్లీష్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని ఎలా చదవాలని చెప్తాను కానీ ఆ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వకూడదు కాబట్టి మీకు ఆ ప్యాటర్న్ లో నేను చెప్పట్లేదు. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ఇంకా టోటల్ గాని ఈ 3 చాప్టర్స్ నుండి ఇగోండి ఇక్కడ చూడండి, రైట్ షార్ట్ డైలాగ్స్ ఫర్ ఎవ్రీడే సిచ్యుయేషన్. సో ఈ 3 చాప్టర్స్ నుండి అనుకున్నట్టయితే మనకి ఏం అడుగుతాడు అన్నట్టయితే మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేది సో మీకు అలానే అర్థమవుతుంది కాబట్టి నేను జస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా లెసన్స్ నుంచి మీరు అర్థం చేసుకోకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. 1 minute గైస్, నేను క్వశ్చన్ పేపర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే యు ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మీకు ఇదే ప్యాటర్న్ లో అడుగుతాడు ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది. ఆల్రెడీ మనకు మోడల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. సో ఫస్ట్ 11th క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది అనేది మనకి 4th and 5th చాప్టర్స్ నుండి వస్తుంది. 11th క్వశ్చన్ ఏంటి అంటే అది పారాగ్రాఫ్ రైటింగ్. ఓకేనా? పారాగ్రాఫ్ రైటింగ్ అంటే కొంచెం చూడండి, క్వశ్చన్ చదవండి. రైట్ అ పారాగ్రాఫ్ ఇన్ అబౌట్ 100 words అండ్ వాట్ యూ డూ డైలీ. ఓకేనా? మీరు డైలీ ఏం చేస్తారు అనేది పారాగ్రాఫ్ రాయమంటున్నాడు. ఒక 100 words, 100 సెంటెన్సెస్ కాదు, 100 లెటర్స్ కూడా కాదు, 100 వర్డ్స్ యూజ్ చేస్తూ రాయమంటున్నాడు. మీకు లెటర్ అంటే తెలుసు, ఇండివిజువల్. అదే వర్డ్ అంటే
కంబైన్డ్ లెటర్స్ ని వర్డ్ అంటారు, అదే కంబైన్డ్ వర్డ్స్ ని సెంటెన్స్ అంటారు. సో వాటి అడిగింది ఏంటి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. 100 వర్డ్స్ తోని మనం డైలీ ఏం చేస్తున్నాము అని చెప్పి రాయమంటున్నాడు పారాగ్రాఫ్ ని. ఇది ఒక 4-5 పారాగ్రాఫ్స్ వస్తుంది 100 వర్డ్స్ అంటే ఆల్మోస్ట్. సో మీకు అర్థమైంది కదా. 11th క్వశ్చన్ 11th ఏ బి రెండు కూడా ఇది గాని రాయాలి కదా, రెండు కూడా పారాగ్రాఫే. రైట్ అ పారాగ్రాఫ్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఆన్ ద యూజెస్ ఆఫ్ మిస్యూజెస్ ఆఫ్ సోషల్ మీడియా. మీరు ఇక్కడ చూస్తే ఈ డైలీ లైఫ్ మిస్యూజెస్ ఆఫ్ సోషల్ మీడియా అనేది మీకు ఏ చాప్టర్స్ నుండి కనిపిస్తుందో నేను పైన చూపిస్తాను చూడండి. అంటే మీకు డౌట్ ఉంటుంది కదా ఏంటి ఇవి ఎలా వచ్చేసాయి అని అనుకుంటారు కదా, అవి ఏమీ లేవు, మీ సిలబస్ ప్రకారంగానే ఇస్తున్నాడు. మీరైతే ఒక్క నిమిషం ఆగండి, మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఇగోండి సోషల్ మీడియా థ్రెట్ అని ఉంది కదా, ఇది 3rd చాప్టర్ నుండి మీకు ఒక పారాగ్రాఫ్ రాయమని అడుగుతున్నాడు. అండ్ అలానే ఇంకోటి ఏంటి, డైలీ మీరు ఏం చేస్తారని అడుగుతున్నాడు. చూడండి ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఇగో ఎవ్రీడే సిచ్యుయేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఎవ్రీడే సిచ్యుయేషన్స్ ని ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అని చెప్పి మీకైతే అడుగుతున్నాడు. అది టోటల్ గా ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఫ్రెండ్స్. అంటే ఏమీ లేదు, మీకేమో ఈ 1 to 3 లెసన్స్ నుండి మీకు పారాగ్రాఫ్ డైలాగ్ వస్తున్నట్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది. డైలాగ్ అని అడిగాడు, బట్ మీకు క్వశ్చన్ పేపర్ లో మాత్రం 1 to 3 లెసన్స్ నుండి పారాగ్రాఫ్ రైటింగ్ అడుగుతున్నాడు యూజింగ్ దిస్ కాన్సెప్ట్స్. సో అందుకే మీరు ఎటువంటి వర్రీ కాకుండా మీరు ఏం చెయ్యాలి అంటే పారాగ్రాఫ్ రైటింగ్ ఏదైతే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఆ ఫస్ట్ క్వశ్చన్ కి మీరు ఈజీగా అటెంప్ట్ చేసేటట్టు, అందుకనే చెప్తున్నాను ఇంగ్లీష్ ని మీరు ఏం చేయాలి అంటే మీరు ఆ సిలబస్ ని ఫాలో అవ్వకండి, అన్ని ఈజీగా ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఫార్మాట్ చెప్పినప్పుడు మీరు ఎలా అయినా జనరల్ లైఫ్ లో నుంచి అడుగుతాడు కాబట్టి అన్ని కూడా మీరు ఈజీగా రాసేయచ్చు. ఓకేనా. సో పారాగ్రాఫ్ మీకు అర్థమైంది కదా. సో డైలీ లైఫ్ లో ఏం చేస్తారని అండ్ అలానే మిస్యూజెస్ ఆఫ్ సోషల్ మీడియా ఈ కాన్సెప్ట్స్ కోసం జస్ట్ మీరు ఒకసారి వెతకండి గూగుల్లో. సోషల్ మీడియా కోసం మిస్యూజెస్ ఏంటి, సోషల్ మీడియా అంటే లైక్ అన్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా కింద వస్తుంది. వాటి వల్ల యూజెస్ ఏంటి, మిస్యూజెస్ ఏంటి అనేది మీరు ఒక పారాగ్రాఫ్ రాయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు ఫస్ట్ ఎస్సే క్వశ్చన్ పారాగ్రాఫ్ రైటింగ్ అర్థమైపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఎస్సే క్వశ్చన్ అనేది డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్ అంటే ఏమీ లేదు, మీరు ఒక షాప్ కి వెళ్ళారు, ఆ షాప్ కీపర్ కి మీకు ఒక ఫ్రూట్ కోసం బేరం ఆడుతున్నారు అనుకోండి, బార్గెన్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ డైలాగ్స్ ఏముంటాయి అని చెప్పి మీరు ఆ క్వశ్చన్ లో రాయాలి. అట్లీస్ట్ ఒక 5 టర్న్స్ అయినా, ఇగోండి చూడండి అట్లీస్ట్ 5 టర్న్స్ అయినా అడుగుతున్నాడు. సో అలాగే కంపోజ్ అ డైలాగ్ ఆఫ్ అట్లీస్ట్ 5 టర్న్స్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్, వన్ ఫేవరింగ్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ అదర్ ఫాస్ట్ ఫుడ్స్. ఓకే అర్థమైందా, మీకు క్వశ్చన్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఈజీగా ఉందో. ఏంటంటే క్వశ్చన్ 5 టర్న్స్ వచ్చేటట్టు, అంటే మీరు ఒక 5 డైలాగ్స్, అతను ఒక 5 డైలాగ్స్ అట్లీస్ట్ వచ్చేటట్టుగా డైలాగ్ రైటింగ్ రాయాలంట. ఏంటి క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి, ప్యాటర్న్ కాదు, వాడు ఏమి ఇచ్చాడు మీకు రాయమని, ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఒక అబ్బాయి ఏమో ఇంటి ఫుడ్ ఫేవరెట్ అని చెప్తున్నాడంట, ఇంకో అబ్బాయి ఏమో ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఫేవరెట్ అని చెప్తున్నాడంట. దాని మధ్యన మీరు ఏదో ఒక కన్వర్జేషన్ తీసుకొని రాసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది పారాగ్రాఫ్ రైటింగ్, సెకండ్ క్వశ్చన్ అనేది డైలాగ్ రైటింగ్. మీరు కనుక బాగా పెట్టుకున్నట్టయితే వాడే ఇచ్చేస్తాడు ఏం రాయాలి అనేది. ఇక్కడ సోషల్ మీడియా కోసం అడిగాడు, ఇక్కడ డైలీ లైఫ్ లో ఏం చేస్తున్నారని అడిగాడు, ఇక్కడ ఏమో ప్లేసెస్ వాటి కోసం వర్త్ ఏదో సంథింగ్ అడిగాడు, అండ్ అలానే ఇక్కడేమో ఫేవరెట్ ఫుడ్స్ కోసం అడిగాడు. వాడే ఒక టాపిక్ ఇచ్చేసి దాని మీద డైలాగ్ గానీ లేదా పారాగ్రాఫ్ గానీ రాయమని అడుగుతాడు. ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు, అయ్యో నేను ఇంగ్లీష్ చదవలేదుగా, ఈ సిచ్యుయేషన్ లో ఎలా పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అలాంటివి ఏం అక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీ బేసిక్ నాలెడ్జ్ తో పాస్ అయిపోతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే 13th క్వశ్చన్, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం, ఇది చాలా ఈజీ. రైట్ అ లెటర్ రైటింగ్. 13th క్వశ్చన్ అనేది లెటర్ రైటింగ్. ఏంటంటే రైట్ అ లెటర్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోవాలి, లెటర్ రైటింగ్ లో ఫార్మల్ లెటరింగ్, ఇన్ఫార్మల్ లెటరింగ్ ఉంటుంది. ఫార్మల్ లెటరింగ్ అనేది మీరు మేనేజర్స్ కి, సూపర్వైజర్స్ కి, న్యూస్ రిపోర్టర్స్ కి అలాంటి వాళ్ళకి రాసేటప్పుడు ఫార్మల్ లెటరింగ్ రాస్తారు. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ కజిన్స్ అలాంటి వాళ్ళందరికీ రాసేటప్పుడు ఇన్ఫార్మల్ లెటర్ రాస్తారు. మీరు అట్లీస్ట్ ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ని ప్రిపేర్ అవ్వండి, ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ని ప్రిపేర్ అవ్వండి. అక్కడ ఇచ్చిన కన్వర్జేషన్ బట్టి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంకి మీరు రాసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్మాట్స్ ఎలా రాయాలని దానికోసం కూడా మీకు చెప్తాను. సో 3rd క్వశ్చన్ అనేది లెటర్ రైటింగ్. 4th క్వశ్చన్ అనేది ఎస్సే రైటింగ్. పారాగ్రాఫ్ రైటింగ్ ఎలా రాస్తారో సేమ్ ఎస్సే రైటింగ్ కూడా అలాగే ఉంటుంది. క్వశ్చన్ ఎలా ఇస్తాడో చూడండి. 120 వర్డ్స్ రాయమంటున్నాడు, మెజర్స్ టు ప్రివెంట్ వాటర్ పొల్యూషన్. సో మీరు ఎంత ఈజీగా మీరు రాయొచ్చో అర్థమైపోద్ది మీకు. ఈ 14th క్వశ్చన్ ఎస్సే రైటింగ్ అనేది ఏ చాప్టర్స్ నుండి ఇస్తాడంటే మీకు ఒక్క నిమిషం గుర్తుపెట్టుకున్నట్టయితే 8th, 9th, 10th, 11th. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. 8th, 9th, 10th, 11th చాప్టర్స్ నుండి మీకు ఇస్తాడు. మీకు ప్యాటర్న్ చూపిస్తాను, ఆగండి 1 minute.
అంటే మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు కదా, మరి మాకు రాని ఇస్తే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. చూడండి ఇగోండి, ఈ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షనల్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అంటే ఇలా కాదు. ఈ అన్నిటిలో చూడండి 8th లెసన్, 9th లెసన్, 10th లెసన్, 11th లెసన్ లో ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయా అనేది చూడండి. ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం, సో ఇదొక ఇంపార్టెంట్ టాపిక్, దీని మీద ఏమైనా ఎస్సే రైటింగ్ చేయమని అడగొచ్చు. ఆ తర్వాత ఈ ఈక్వల్ హాఫ్స్ అని చెప్పి ఉన్న లెసన్ నుండి మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎస్, అదేంటది? వాల్యూ ద అదర్ జెండర్స్ అండ్ డెవలప్ అ జెండర్ బ్యాలెన్స్డ్ వ్యూ టువర్డ్స్ లైఫ్. ఈ కాన్సెప్ట్ మీద మీ టెక్స్ట్ బుక్ లో కొంచెం మ్యాటర్ ఉంటది, అదేంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ఈజీగా ఎస్సే రైటింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ద ఎండ్ పాయింట్స్ ఫస్ట్ అని చెప్పి ఉన్నది. మీరు మీ లైఫ్ లో గోల్ ఎలా సెట్ చేసుకోవాలనుకుంటున్నారు, స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాంటివన్నీ కూడా ఎస్సే రైటింగ్ కోసం అడిగితే మీరు ఈజీగా రాస్తారు. ఈ లెసన్ నుండి కూడా అడగొచ్చు. న్యూ ఛాలెంజెస్, ఎక్స్ప్లెయిన్ ద, చూడండి, లేటెస్ట్ ఇన్నోవేషన్స్ అండ్ గెట్ మోటివేటెడ్. ఓకేనా, మీకు అర్థమై ఉంటే ఏమీ లేదు. లేటెస్ట్ ఇన్నోవేషన్స్ అంటే ఏంటి అంటే ఏమైనా ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. ఆ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి నుండి మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం మోటివేషన్ పొందుతున్నారు, అలాంటివన్నీ మీరు జనరల్ టాపిక్స్ చదువుకోవచ్చు. ఎస్సే రైటింగ్ మాత్రం 8, 9, 10, 11 నుండి మాత్రమే వస్తుంది. ఓకేనా, అండ్ అది ఎస్సే రైటింగ్. అండ్ తర్వాత ఏంటంటే ఎస్సే రైటింగ్ తర్వాత లాస్ట్ క్వశ్చన్ పారాగ్రాఫ్ ఇస్తాడు. ఇదైతే మీరు ఎక్కడ చదవక్కర్లేదు, డైరెక్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసేయచ్చు. అదేంటనేది చూపిస్తాను, 1 minute ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి, 15th క్వశ్చన్ ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చేస్తాడు. ఈ ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ మొత్తం కథ చదవండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఒక 5 or 6 క్వశ్చన్స్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ ని లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు 10th క్లాస్ లో రాసి ఉంటారు కదా ప్యాసేజ్, సో సేమ్ అలానే 8 మార్క్స్ కి. ఆ తర్వాత ప్యాసేజ్ వద్దు అనుకుంటే ఏదో ఒక పోయట్రీ లాగా పోయం ఇచ్చేసి ఆ పోయం నుండి ఒక 4-5 క్వశ్చన్లు అడుగుతాడు. సో ఏదైనా యువర్ విష్, అది పైన ఉంటుంది, కింద ఆన్సర్ చేయాలి అంతే, చాలా ఈజీ. అండ్ ఆ తర్వాత లాస్ట్ 10 మార్క్ ఎస్సే. ఈ ప్యాసేజ్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చినా మీకు అనవసరం, ఎలా అయినా మీరు ప్యాసేజ్ చదవరు కాబట్టి వేస్ట్. ఇది కూడా 8, 9, 10 లెసన్స్ నుండి ఇస్తాడు, బట్ అది ఏది ఇచ్చినా కూడా మీకు అనవసరం, మీరు ఎలా అయినా మీరు ఓన్ గా రాసేస్తారు అది. సో నెక్స్ట్ 10 మార్క్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది రిపోర్ట్ కోసం అడుగుతున్నాడు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏం చెప్పాడు అంటే 16th క్వశ్చన్ అనేది 7, 8, 9, 10, 11 లెసన్స్ నుండి వస్తుంది. 7, 8, 9, 10 లెసన్స్ నుండి వచ్చింది కాబట్టి రిపోర్టే అడగాలని లేదు. రిపోర్ట్ కి బదులు ఎస్సే రైటింగ్ అడగొచ్చు. ఇక్కడ కూడా ఇంకో పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా పట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ లెసన్ నుండి మనకి రిపోర్టింగ్ అడగొచ్చు, లేదా ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. 1 minute ఫ్రెండ్స్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ 14th క్వశ్చన్ ఉంది కదా, ఈ 14, 15, 16 ఏంటి? ఎస్సే రైటింగ్, పారాగ్రాఫ్ ఆన్సరింగ్, ప్యాసేజ్ రీడింగ్ ఆన్సరింగ్ అండ్ రిపోర్టింగ్. అవి షఫిల్ చేసి కూడా అడగొచ్చు, ఎలా అడిగినా మీరు రాయండి. ఓకేనా, సో టోటల్ గా మీరు ఎస్సేస్ కింద ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటంటే పారాగ్రాఫ్ రైటింగ్ ఒకటి, ఎస్సే రైటింగ్ ఒకటి, ప్యాసేజ్ నుంచి చూసి ఆన్సర్ రాయడం ఎలా, రిపోర్ట్ చేయడం ఎలాగా, రిపోర్టింగ్ ఎలా, లెటర్ రైటింగ్ లో ఫార్మల్ ఇన్ఫార్మల్ ఏంటి, అండ్ 1 more థింగ్ ఏంటది, డైలాగ్ రైటింగ్. ఇవి టోటల్ గా 6 ఎస్సేస్ ప్రిపేర్ అవ్వండి. అవి ఎలా రాయాలి, ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్ గా మీకు చెప్తాను. ఓకేనా, ఎవరు వరి కాకండి. సో అది ఎస్సేస్ కోసం. టోటల్ గా మీరు ఎస్సేస్ అటెంప్ట్ చేస్తేనే 40, 10, 50 మార్క్స్ వచ్చేస్తాయి. ఈజీగా ఈ 50 మార్క్స్ నుండి 40 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అంటేనే చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ మీరు వరి కాకండి, మీరు రాసిన ఓన్ వర్డ్స్ కి ఖచ్చితంగా ఇస్తారు. నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. అట్లీస్ట్ ఐ విల్ డూ విత్ ఇన్ టుడే లోపలే మీకైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇయర్ వాళ్ళే కాకుండా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా పనికొచ్చేలాగే చెప్తున్నాను నేను. సో అది. సో ఇప్పుడు షార్ట్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే గ్రామటికల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు రాయడానికి చాలా కష్టం. ఏమేం మోడల్స్ ఇస్తాడు అనేది మాత్రమే చెప్తాను, ఎందుకంటే మీకు చిన్నప్పటి నుండి ఈ గ్రామర్ లో పట్టు ఉంటేనే ఇప్పుడు మీరు రాయగలరు. సడన్ గా రాసేయడం అనేది కష్టం కాబట్టి నేను 10 క్వశ్చన్స్ చెప్తాను. మీరు 10 నుండి మీరు ఎగ్జామినేషన్ హాల్లో అట్లీస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఎన్ని రాస్తే అన్నే, అది ఇంకా మీ ఓన్ గా రాయండి. అన్ని 10 క్వశ్చన్స్ కూడా రాసేయండి, అటెంప్ట్ చేసేయండి. బట్ ఎన్ని రైట్ అయితే అన్ని. ఓకేనా, దానికోసం వరీ కాకండి, ఎస్ఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు 10th షార్ట్ అనేది రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆఫ్టర్ మేకింగ్ నెసెసరీ కరెక్షన్స్. మీకు ఈ ఫార్మాట్ లోనే అడుగుతాడు. లాస్ట్ ఇయర్ కూడా మీకు ఈ ఫార్మాట్ లోనే ఉంది. మీకు షార్ట్స్ నుండి పెద్ద చేంజ్ అయిపోయిన ఫార్మాట్స్ ఏం లేవు. ఎస్ఎస్ నుండి చిన్న చిన్న ఫార్మాట్స్ చేంజ్ చేశాడు తప్ప ఎస్ఎస్ లో లాస్ట్ టైం కూడా C16 ప్యాటర్న్ వాళ్ళకి కూడా లెటరింగ్ ఉంది, రిపోర్టింగ్ ఉంది, డైలాగ్ రైటింగ్ ఉంది, కన్వర్జేషన్ ఉన్నది, అన్ని ఉన్నాయి, సేమ్ ఉన్నది. బట్ జస్ట్ మార్పులు ఉన్నాయి కొన్ని, అంతే, ఇంకేమీ లేదు. అంటే ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా జస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు అంతే, ఇంకేం లేదు. సో ఏం లేదు. మీరు ఇక్కడ 10th క్వశ్చన్ చూస్తే ఈ ఏబిసి ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా తప్పు ఉన్నాయంట.
వీ హ్యావ్ గాన్ టు పిక్నిక్ ఎస్టర్డే అంటే ఇక్కడ గాన్ అనేది అంటే మీరు ఏంటంటే టెన్సెస్ యూజ్ చేస్తూ పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అని ఉంటాయి కదా మీకు, అవి ఆ యూజ్ చేస్తూ మీరు కరెక్ట్ చేసుకోవాలి ఇవి. అంటే గో గాన్ వేరే కదా, అంటే వేరే, అది వెళ్ళండి అన్నం వేరే, వెళ్ళాము అన్నం వేరే కదా. సో అలా ఇస్తాడు క్వశ్చన్స్, మీరు దాన్ని రీరైట్ చేయాలి. మీకు ఏం అర్థమైతే అది రాయండి. దీన్ని మీరు ఏం చదవకండి, మీరు జస్ట్ ఒక మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోని ఇలాంటి తప్పు ఉన్న సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటెన్సెస్ ఒక 10-15 ప్రిపేర్ అవ్వండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? తప్పిచ్చి మీకు రీరైట్ చేయమంటున్నాడు రైట్ ఆన్సర్ ని, అంతే. తర్వాత రీరైట్ యాజ్ డైరెక్టెడ్. సో మీకు అర్థమైందా? ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇలా 3 క్వశ్చన్లు ఇచ్చాడు. 3 క్వశ్చన్లకి మీకు పక్కన బ్రాకెట్స్ లో రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ తో. సో ఈ సెంటెన్స్ త్రూ యూజ్ చేస్తూ మీరైతే ఈ సెంటెన్స్ ని రాయాలట. కంబైన్ 2 సెంటెన్సెస్ యూజింగ్ బట్. సో ఇగో బి ఉంది కదా, ఈ సెంటెన్స్ ని మీరు బట్ యూజ్ చేస్తూ రీరైట్ చేయమంటున్నాడు. ఏముందని, షీఈస్ పూర్ బట్ షీఈస్ హానెస్ట్, అలా రాయాలి అంతే కదా. షీ ఈజ్ పూర్ బట్ షీఈస్ హానెస్ట్ కంబైన్ చేయమన్నాడు అంతే. ఆ తర్వాత స్ప్లిట్ ఇంటూ 2 సింపుల్ సెంటెన్సెస్. వన్ సీయింగ్ ద టైగర్ హీ క్లైంబ్డ్ ఎ ట్రీ. ఓకేనా? ఇవి ఒక సింగిల్ సెంటెన్స్ లా ఉంది కదా, వీటిని 2 సెంటెన్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. అది అలా వాడే ఇస్తాడు, ఇలాంటి ప్యాటర్న్ లోనే ఇస్తాడు. తర్వాత డైరెక్ట్ స్పీచ్ అయితే ఇండైరెక్ట్ గా మార్చమంటాడు, ఇండైరెక్ట్ అయితే డైరెక్ట్ స్పీచ్ కింద మార్చమంటాడు. అది 8th క్వశ్చన్. డైరెక్ట్ టు ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ టు డైరెక్ట్. 7th క్వశ్చన్ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కోసం ఒకటి, ఫ్రేమ్ అ క్వశ్చన్ యూజింగ్ వెన్. సో చూడండి, వెన్ సివి రామన్ వాన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1930. మీరు ఈ సెంటెన్స్ ని యూజ్ చేసుకుంటూ క్వశ్చన్ చేయమంటున్నాడు. వెన్ అనే క్వశ్చన్ యూజ్ చేస్తూ మీరు ఆ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలి క్వశ్చన్ లాగా. వెన్ అంటే ఎప్పుడు అని కదా, వాట్ అంటే ఏంటి, అలా వేరంటే ఎక్కడ, అలాగా క్వశ్చన్ అది వెన్ ఇవ్వచ్చు, వాట్ ఇవ్వచ్చు, వేరే ఇవ్వచ్చు. బట్ హూ ఇవ్వచ్చు, హౌ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, మీరు క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయాలి అంతే. ఆ తర్వాత హీ క్యాన్ స్విమ్ అక్రాస్ ద రివర్, ఇది ఉంది కదా, చేంజ్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ ని ఎస్ గాని నో కింద గాని ఏదైతే ఈ సెంటెన్స్ ఉందో దాన్ని కన్వర్ట్ చేయమంటున్నాడు ఎస్ ఆర్ నో క్వశ్చన్ కింద, అంటే క్వశ్చన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. సో ఇలా అడుగుతూ ఉంటాడు, మీకు ఈజీగానే ఉంటుంది, టెన్షన్ పడకండి. తర్వాత ఇది చూడండి, చేంజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. నేను చెప్పిన ప్యాటర్న్ ని ఫాలో అవుతూ చదవండి, మాక్సిమం పాస్ అయిపోతారు. ఈ ప్యాటర్న్ లోనే వాడు ఇస్తాడు. మీకు మోడల్ పేపర్ ఏదైతే ఇచ్చాడో అదే ప్యాటర్న్ లో ఇస్తాడు తప్ప, మోడల్ పేపర్ ఒకలాగా ఇచ్చేసి ఎగ్జామినేషన్ ఇంకోలాగా అయితే ఇచ్చే ఛాన్స్ లేదు, 100కి 100% ఛాన్స్ లేదు. సో చేంజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అంటే ప్యాసివ్ వాయిస్ లో ఉంటే యాక్టివ్, యాక్టివ్ లో ఉంటే అంటే పాసివ్, ఇవి చేంజ్ చేయాలి. ఆ తర్వాత ఫీలింగ్, మీకు అందుకే చెప్పాను, మీకు ఆ కరికులం లో ఉన్న సిలబస్ కి మీరు చదివేదానికి ఏం డిఫరెన్సెస్ ఉండదు. ఆ ప్యాసివ్ వాయిస్ లు, డైరెక్ట్ స్పీచ్లు, ఇండైరెక్ట్ స్పీచ్లు ఏ లెసన్ లో ఉన్నాయో మీరు ఒకసారి జస్ట్ గో త్రూ అయ్యి మీరైతే చదువుకోండి. ఓకేనా? కరికులం ఉంది కదా మీ దగ్గర సిలబస్, దాని ద్వారా మీరు ఒక 10 to 15 సెంటెన్సెస్ మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఎగ్జామ్ లోని మీరు రాయొచ్చు. కొంచెం షార్ట్స్ కి మీరు కష్టపడాలి తప్ప ఎస్ఎస్ కి కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మీరు ఓన్ గా రాసుకోవచ్చు జస్ట్ ఫార్మాట్ తెలిస్తే. ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా అవన్నీ ఈజీ అయ్యి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చాడు ఫస్ట్ ఆన్సర్, అవి ఫిల్ చేయమంటున్నాడు. యాడ్జెక్టివ్స్ తోని, ఆర్టికల్స్ తోని ఫిల్ చేయమని అడుగుతున్నాడు, అంతే, ఇంకేం లేదు. సెకండ్ క్వశ్చన్ కి ఈ పాపులర్ ఉంది కదా, ఈ పాపులర్ కి ప్రీఫిక్స్ అంటే పాపులర్ లో ప్రీఫిక్స్ అంటే ముందు వర్డ్ రాయాలి, సఫిక్స్ అంటే బ్యాక్ వర్డ్ రాయాలి. కింగ్ అని పలికినప్పుడు మీకు లాస్ట్ వర్డ్ ఏమొస్తుంది, ఇంగ్, అంటే ఐఎన్జి ఇస్ ద సఫిక్స్ ఫర్ ది కింగ్. అలానే పాపులర్ అంటే పాపులర్ పలికినప్పుడు మీరు ఫస్ట్ పలికే పదం ఏంటి, అంటే పిఓ అనేది ప్రిఫిక్స్ ఫర్ ద వర్డ్ పాపులర్. సో అలా అర్థమైంది కదా, అలా రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు బిట్స్ ఇచ్చాడు, ప్రిపోజిషన్స్, యాడ్జెక్టివ్స్, అవన్నీ మీకు తెలిసి ఉండాలి. హీ వాజ్ మ్యారీడ్ డాష్ January 2015. సో అలాగా మీరు వాటిని ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. ఆ తర్వాత మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ ద కరస్పాండింగ్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి. సో డైనమిక్ అంటే ఏంటి, సో మీకు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ డైనమిక్ అంటే ఏంటి, గ్లూమీ అంటే ఏంటి, ఇవి ఎప్పుడు రాయగలరు, మీకు ఆ మీనింగ్స్ అర్థమైనప్పుడు మాత్రమే. సో ఇది. సో ఇక్కడ కూడా చూడండి, ఎర్రర్ ఉంటదంట, ఎర్రర్ ని ఫైండ్ చేయాలి. అండ్ అలానే ఇవి జంబుల్డ్ గా ఉన్నాయంట. ఇగోండి, రీసెంట్లీ హ్యాస్ అ స్కూటర్ పర్చేస్డ్ శాంతి, అలా ఎవరైనా ఇస్తారా, ఇవ్వరు కదా. సో మీరు జంబుల్డ్ గా ఉన్న సెంటెన్స్ ని రీరైట్ చేయాలి. అదే చెప్తున్నాను, మీరు ఇవన్నిటిని కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళి 2 hours to 3 hours తీసుకోండి టైం, అంతే సరిపోతుంది, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? ద ఓల్డ్ మ్యాన్ హంటెడ్ ఫర్ హిస్ స్పెక్టికల్స్, గివ్ ద కాంటెక్స్చువల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ఎటలిక్స్ అంట. సో ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో మీకు ఎంతవరకు యూజ్ మీకు వస్తుంది అనిపిస్తే మీరైతే అంతవరకు రాయండి.
దీనికోసం అయితే ఈ పర్టికులర్ ఏ క్వశ్చన్ కోసం అయితే నాకు కూడా తెలియదు. ఓకేనా? సో తెలియమని చెప్తాను, వచ్చు అని చెప్పను కదా, వేస్ట్. సో చూడండి, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఇంకా అలానే కొంచెం రైట్ ద సెంటెన్స్ హౌ హీ రిక్వెస్ట్ హిస్ ఫాదర్. సో చూడండి, రాకేష్ వాంట్ 200 రూపీస్ ఫ్రమ్ హిస్ ఫాదర్ అంట. సో రాకేష్ కి వాళ్ళ ఫాదర్ నుండి 200 రూపీస్ కావాలంట. సో వాళ్ళ ఫాదర్ ని ఎలా రిక్వెస్ట్ చేసి అడుగుతాడు? సో అలా ఎలా అంటే రిక్వెస్టింగ్ గా ఉండాలి. అలా ఎలా అడుగుతారు? కుడ్ యూ ప్లీజ్ గివ్ ఇట్ టు మీ అలా అడుగుతారు కదా. సో అలా రిక్వెస్టింగ్ గా పదాలు వాడుతూ మీరు రాయాలి సెంటెన్స్ ని, అంతే. అలాంటివి మీకు అడుగుతూ ఉంటాడు, ఇంకేమీ మీరు వర్రీ కాకండి, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేవు. అన్ని కూడా మీరు ఏం చేయాలి అంటే, చూడండి ఇక్కడ 1 లోని డి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సినోనిమ్, యాంటనిమ్. అంటే ఏంటంటే ఆపోజిట్ వాడు, సిమిలర్ వాడు, మీనింగ్ అడుగుతున్నాడు, ఆపోజిట్ వాడు అడుగుతున్నాడు. సో ఆ రెండింటిని కూడా మీరు రాయండి. అందుకే చెప్పాను, ఇంగ్లీష్ పేపర్ మొత్తం కూడా చాలా మీరు ఒక్కసారి చూస్తే రాయొచ్చు, లేదా మాకు తెలీదు మేము చదవలేము అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి రాసేయచ్చు. అంటే దానిలోనే ఉంది క్వశ్చన్ మొత్తం, ఎంత అర్థమైతే అంత రాసి వస్తారు. బట్ ఇంగ్లీష్ లో షార్ట్స్ లో మెయిన్ గా చదవాల్సినవి ఏంటి అనేది చూడండి. ప్యాసివ్ వాయిస్ కోసం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కోసం, అండ్ అలానే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేయడం ఎలా అనేది మీరు ఒకసారి నేర్చుకోండి మీ దాంట్లోకి వెళ్ళి. అండ్ ఈ తప్పున్న సెంటెన్స్ ని కరెక్ట్ చేయడం ఎలా. ఆ తర్వాత ఇంకా ఏంటి నేర్చుకుంటారు అంటే, ఇంకేం నేర్చుకోకలేదు, డైరెక్ట్ గా అన్ని అక్కడే ఉన్నాయి, ఇంకేమీ లేవు. మీరు ఇంకా ఈజీ, ఇదేం చేయలేరా, జంబుల్డ్ గా ఉండేది మీరు ఆర్డర్ లో పెట్టగలరు కదా. అండ్ అలానే ఐడెంటిఫై ద పార్ట్ విచ్ కంటైన్స్ అన్ ఎర్రర్. సో ఇక్కడ 3-4 పదాలు ఇచ్చాడు, దానిలో ఎర్రర్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో మీకు ఎప్పుడు ఒకలాగా ఇస్తాడని లేదు కాబట్టి ఇలాంటి వాటిని ప్రిపేర్ అవ్వక్కర్లేదు, మీకు అక్కడ ఏమనిపిస్తే తప్పదు పెట్టేస్తారు ఆన్సర్, అంతే. సో ఇది టోటల్ గా ఇంగ్లీష్ ఎగ్జామ్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఎస్ఏ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూల్స్ ఏంటి, ఎలా రాయాలి మొత్తం అన్ని ఫార్మాట్ మొత్తం, పారాగ్రాఫ్ రైటింగ్ కోసం, ఎస్ఏ రైటింగ్ కోసం, డైలాగ్ రైటింగ్ కోసం, రిపోర్టింగ్ కోసం, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్, ప్యాసేజ్ రైటింగ్ మొత్తం అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ నియర్ అండ్ డియర్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.